ఈ రోజు స్టెల్లారాజ్ 777 ఉంది అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ యాదమరాజు. చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి, యాదమరాజు లేకపోతే నువ్వు లేవంటే అది 100%. ఆయన లేకపోతే నేను లేను. సో లోగో కూడా ఆయనతోనే లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. సో దయచేసి యాదమరాజు గారు రావాలని కోరుకుంటున్నాము. మేము అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు లోగో లాంచ్ చూడు బాగుందా? ఓ మై గాడ్ ఈవెంట్స్ లో మనకు ఉండేపోయేది ఏంటంటే లైటింగ్ డైరెక్ట్ చెయ్యి. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? నేను ఈవెంట్స్ బై స్టెల్లారాజ్ పేజ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అది నా స్పెషల్ వ్యక్తి, నా హస్బెండ్ అనమాట. హస్బెండ్ సపోర్టివ్ హస్బెండ్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇది స్టెల్లారాజ్ ఈవెంట్ బై స్టెల్లారాజ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లారాజ్ 777. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కొంచెం చాలా స్పెషల్ వ్లాగ్. అదేందో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఆల్రెడీ మీకు తమిళ చూస్తే కొంచెం నాలెడ్జ్ వచ్చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎండ్ వరకు చూడండి. సో ద స్టోరీ బిహైండ్ మై బిజినెస్, అసలు నేను బిజినెస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నా ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నన్ను ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఎక్కడ కనిపించినా కూడా అరే స్టెల్లా, అదో వాళ్ళింట్లో అమ్మాయిలాగా ఆ లవ్ అండ్ సపోర్ట్ ఈ రోజు వరకు చూపించి స్టెల్లారాజ్ 777గా నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతో సపోర్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మీరు అంతే లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి నేనైతే మీ ముందుకి ఒక డెకోర్ పేజ్తో రావడం జరుగుతుంది. లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు నాకున్న కొన్ని యూనిక్ థాట్స్ తోటి నేను ఎప్పుడైతే నా హస్బెండ్ ముందు పెట్టానో, యా షూర్ నేను ఒకటే చెప్పినా, నాకు నీ సపోర్ట్ కావాలి అని. ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్కి కానీ ఎవరికైనా ఒక సపోర్ట్, పెళ్లి కాని అమ్మాయికి అయితే డాడీ సపోర్ట్ కంపల్సరీ, పెళ్ళైతే మాత్రం హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ కావాలి కదా. సో మన మెయిన్ పిల్లర్స్ వీలే కాబట్టి నేనైతే ఎప్పుడైతే రాజుకి ఇది చెప్పినానో, యా డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. నాకు ఇంకేం కావాలి ఆయన సపోర్ట్ చేయడం కంటే. నేనైతే ఈ రోజు నా డెకోర్ పేజ్ లోగో లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. రాజుకి అస్సలు ఐడియా లేదు లోగో ఎట్లా డిజైన్ చేసినానో. నేను ఎవరితో లాంచ్ చేయాలి, ఇట్లా ఏమైనా ఫంక్షన్ లాగా చేయాలా, అవన్నీ ఎందుకులే అని చెప్పి ఒక స్పెషల్ వ్యక్తితోనైతే లాంచ్ చేపిద్దామని ఫిక్స్ అయిపోయినా. నా లైఫ్లో ఎవరు స్పెషల్ వ్యక్తులు ఉన్నారని ఆలోచిస్తే ఈరోజు స్టెల్లారాజ్ 777 ఉంది అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ యాదమరాజు. వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్. నేను జీరో అని చెప్తాను. నాకు చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి, యాదమరాజు లేకపోతే నువ్వు లేవంటే అది 100%. ఆయన లేకపోతే నేను లేను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్ అండ్ లవ్. అట్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా. సో ఆయన కంటే ఇంకా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో ఎవరు ఉండరు. సో లోగో కూడా ఆయనతోనే లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. సో దయచేసి యాదమరాజు గారు రావాలని కోరుకుంటున్నాము. మేము అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు స్వాగతం సుస్వాగతం. హ్యాపీ సో బిలిటెడ్ అందరికి హ్యాపీ లవర్స్ డే. ఈసారి నేను మా వైఫ్ కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. అబ్బా నేను థాట్స్ పెట్టినా సపోర్ట్ చేస్తా అన్నాడు. దట్స్ ఓకే. దట్స్ హస్బెండ్ సపోర్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏంది చెప్పు, ఏం కావాలి చెప్పు. లోగో లాంచ్ చేయాలి నాది. నువ్వు లోగో అయిపోయింది, అప్పుడే రెడీ అయిపోయింది. నీకు అసలు తెలియదు ఎట్లుంటుందో. టీవీలో వస్తుంది. లోగో లాంచ్ అని చెప్పు. 1 2 3 స్టార్ట్ అని. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు. ఈసారి అందరూ ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లోగో లాంచ్ హియర్ గో ఏంటంటారు
తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. లోగో లాంచ్ చూడు బాగుందా? నిజంగా ఎవరి రియాక్షన్ ప్లీజ్ బేబీ ఎందుకు అట్లా చేస్తావు? మంచిగా ఉందా లేదా? డిజైన్ మంచిగా చేసిన చెప్పు, ఏంటిది మన వాళ్ళకి చెప్పు. ఈవెంట్స్ బై స్టెల్లరాజ్, వన్ స్టాప్ వన్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్. చెప్పవా మళ్ళీ చెప్పు. వన్ స్టాప్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. సో వన్ స్టాప్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. వన్ స్టాప్ లో ఏమేమి ఉంటాయి చెప్పు. వన్ స్టాప్ అంటే బస్ స్టాప్. సో వన్ స్టాప్ అంటే ఏం లేదు. వన్ స్టాప్ అంటే ఏం లేదు. సో మీ అందరు తెలిసినట్టే ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే అన్ని, ఐ మీన్ బర్త్డే, మ్యారేజ్, రిసెప్షన్, వెడ్డింగ్, శ్రీమంతం, హల్దీ, ఎంగేజ్మెంట్, డీజే లైటింగ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఫోటోగ్రఫీ. ఆపింక నీ సొల్లు. సో బేబీ నేను చెప్దాం అనుకుంటే నువ్వే అంటే వెనకాల నుండి భార్య నడిపిస్తుంది సృష్టి ధర్మరా. సో ఈ రోజు మనం జరుపుకోబోతుంది ఏంటంటే ఈవెంట్స్ లో మనకు ఉండేపోయేది ఏంటంటే లైటింగ్, డైరెక్ట్ చెయ్యి. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? డెకరేషన్, వెడ్డింగ్, యానివర్సరీ, హల్దీ, మ్యారేజ్, ఫంక్షన్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, ఈవెంట్స్ బై డీజే. సో అన్ని డెకరేషన్ ఫంక్షన్ లో వేసేది డెకరేషన్ కదా బేబీ. అచ్చోసు రాంబోతులో పెరిగా బుర్ర పెరగలేదట్రా, బుర్ర తక్కువ. కొంతమందికి అర్థం కాదు, నాలాంటి వాళ్ళు తెలివి పంతులు ఉంటారు. సో వాళ్ళకి అర్థం కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మేము ఇంతగానం ఈరోజు ఈడున్నామంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అట్లనే మా అందరు ఇంకా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నన్ను మా వైఫ్ని ఇన్ని రోజు సపోర్ట్ చేసి ఇప్పుడు ఇట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే 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 ఓకే. సో ఫ్రెండ్స్, ఈవెంట్స్ బై స్టెల్లరాజ్ మా ఆయన చెప్పినట్టుగా. సో ఏం లేదు ఫ్రెండ్స్, అందరూ నాకు ఏమో లైఫ్ లో నాకు గిఫ్ట్ ఇస్తలేవు, అది ఇస్తలేవు, ఇది ఇస్తలేవు అన్నది. సో సరే ఈవెంట్ చేసుకోలేదన్నా అని చెప్పిన. ఈమెకి బేసిక్గా ఈవెంట్స్ అంటే ఇష్టము. సో ఫ్రెండ్స్, అసలు ఈవెంట్స్ ఎందుకు నాకు ఇష్టమో నేను మీకు స్టోరీ చెప్తాను. అసలు ఈవెంట్స్ డెకోర్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను అంటే, మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అని, ఈయన బర్త్డే అయినా, నా బర్త్డే అయినా, ఎలాంటి ఈవెంట్స్ అయినా ఏంట్రా ఇది, ఎలాంటి ఈవెంట్స్ అయినా ఫస్ట్ నేను ఒక బుక్ తీసుకొని రాసుకుంటాను. ఆర్గనైజ్ గా ఉండాలి. ఈయనలాగా లాస్ట్ మినిట్ ఆగమాగం చేయొద్దు అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో నేను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం అన్నా, చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ఆర్గనైజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. నేను బర్త్డే కూడా చాలా బాగా అయింది కదా, అది మొత్తం నేనే కష్టపడి ఆర్గనైజ్ చేసిన అనమాట. సో చలో బేబీ, నిజంగా నువ్వేమని చేసినావు బేబీ? కేక్ కట్ చేసిన బేబీ. దాని ఏమంటారు మరి? ఓవర్ యాక్షన్ ఏమి చేయలేదు ఫ్రెండ్స్, అంతా A to Z నేనే వేసుకున్నా తెలుసా. రిసార్ట్ నుంచి డీజే అన్ని నేనే వేసుకున్నా. ఏం చేయలే అంటే నవ్వుతారు బేబీ. నువ్వేం చేయవు కదా. కొత్త డ్రెస్ వేసుకున్నా, కేక్ కట్ చేసిన, 2 పనులు చేసిన. ఎటకారాలు వద్దు. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేనే ఎందుకు ఆర్గనైజ్ చేయొద్దు అని చెప్పి నేను ఈవెంట్స్ బై స్టెల్లరాజ్ పేజ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అది నా స్పెషల్ వ్యక్తి, నా హస్బెండ్ అనమాట. Thank you so much for launching my first work business in my life. సో నేను ఈమె లాంచ్ చేసిన, ఈమె నన్ను లాంచ్ చేసింది. ఈమె ఇప్పుడు నన్ను లాంచ్ చేస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అంటే నన్ను లాంచ్ చేపిస్తుంది ఈవెంట్. ఒక ఏదో చెప్దాం అనుకుంటాను, బిస్కెట్ అయింది. సో ఫ్రెండ్స్, వన్ స్టాప్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, ఇదేదో బ్లాక్ బోర్డ్ మీద టీచ్ చేస్తున్నా అనుకోకండి. అది కూడా కరెక్ట్ కదా సార్. బేసిక్ గా మాట్లాడుతుంది. నేను టాకిటివ్ ఫ్రెండ్స్ అయినా టాకిటివ్ కాదు, కొట్లాటలు ఆడనే అవుతాయి. ఎంతమంది ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కమెంట్ చేయండి. బట్ హస్బెండ్ సపోర్టివ్ హస్బెండ్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇది
విల్ కమ్ టు దిస్. సో ఈవెంట్స్ ఏమేమి చేస్తామంటే వెడ్డింగ్, రిసెప్షన్, శ్రీమంతం, ఎంగేజ్మెంట్, హల్దీ, మెహందీ ఫంక్షన్, A to Z. మళ్ళీ ఒకసారి నేను చెప్తా బేబీ. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. సరే చెప్పు. సో ఇప్పుడు ఇది తెలుస్తుంది ఎవరికి మతి మార్పు ఎక్కువ. సో ఫ్రెండ్స్, నాకు చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ఆర్గనైజ్ చేయాలంటే నుంచి కొట్లాట పెట్టుకుంటుంది చూస్తున్నా. ఆర్గనైజ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సో ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఇంకొకటి, గృహ ప్రవేశాలు చేస్తే బిల్డింగ్ ప్లీజ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బిల్డింగ్ కి ఒక 5 floor బిల్డింగ్ ఉంది అనుకోండి, దాని ఫుల్ బిల్డింగ్ కి లైటింగ్ అయినా. లెట్ మీ టాక్ ప్లీజ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బిల్డింగ్ కి లైటింగ్ అయినా, టెంటింగ్ అయినా, సౌండ్ సిస్టమ్ అయినా, A to Z. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, గృహ ప్రవేశాలు, A to Z, DJ, టెంటింగ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నంబర్, మా నంబర్ లో కింద డిస్క్రిప్షన్ లో పెడతాము, వాట్సాప్ చేయండి అందరూ. అండ్ ఇంకొకటి, ఓవరాల్ తెలంగాణలో ఎక్కడైనా ఎలాంటి ఈవెంట్స్ కైనా మేము వస్తాము. ఎస్పెషల్లీ నేను వస్తాను, నేను నా టీమ్ తో నేను వస్తాను. మీ ఈవెంట్ లో నేను పాల్గొంటాను. సో నేనైతే చాయ్ కొంటాను. మళ్ళీ వేస్తాడు. నేను పాల్గొంటాను కదా, నేను చాయ్ కొంటా అని చెప్పి ఈ సెకలే వద్దనేది. మొత్తం పోయింది మైండ్. చేసే ఉత్సాహం మొత్తం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈవెంట్స్ బై అమ్మని గారు చేస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. పోనేరాలి. సో ఈవెంట్స్ బై స్టెల్లా రాజ్ అనే పేజ్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఏమున్నా DM చేయండి, నంబర్ కి కాల్ చేయండి. నేను నా టీం అందుబాటులో ఉంటాము. నేను నా టీం DM చేయండి, నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి ఎవరైనా అమ్మాయిలు ఉంటే. ఏం చెప్పావురా, మండుతున్నట్టుంది. కొడతా. సో అప్రోచ్ అవ్వండి. మీ ఈవెంట్ ని మీరు ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ చేస్తాము. So please show your love and support, and thank you for supporting all these days. సో నేనేం చెప్పాలంటే, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎంతో సపోర్ట్ చేసిర్రు. సో మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు ఈ దాకున్నాం మేము. సో ఇది ఇట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టెల్లా రాజ్ ఈవెంట్ బై స్టెల్లా రాజ్. ఈవెంట్ బై స్టెల్లా రాజ్. ఇక్కడ అన్ని ఈవెంట్స్ చేయబడును. ఏం మాట్లాడుతున్నావురా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కాంటాక్ట్ ఇట్లా చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇట్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. ఈవెంట్ ఇదే సేమ్ ఉంటుంది, ఈవెంట్ బై స్టెల్లా రాజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. నేను కాంటాక్ట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈరోజు కొంచెం మౌనవ్రతం కాబట్టి మాటలు తడబడుతున్నాయి, ఏం మాటలు అర్థమైతే లేదు. Please do follow, and if you are coming nachinatite, please don't forget to like, share, comment and subscribe to యాదమరాజు అఫీషియల్ ఛానల్. అంతే కదా బేబీ, మరి Stella Raj 777, and please don't forget to follow Events by Stella Raj on Instagram. Thank you. సో అందరికి నేను చెప్పేది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ రజా.